మీరు ఏ చంద్ర కాంట్రాక్టర్ ఫ్రమ్ బెంగళూరు ఏం చెప్తున్నారంటే అద్భుతాలు అంటే ఏంటంటే మాకు జీవితంలో తెలిసినంటే అన్ని అద్భుతాలు మీ దగ్గరికి వచ్చి వెళ్ళిన తర్వాత అప్పులన్నీ తీరిపోయినాయి, సొంత ఇల్లు కట్టుకున్నాము, మేము చేసే ఇబ్బంది లేదు, జీవితాంతం మీకు నేను మా ఫ్యామిలీ రుణపడి ఉంటాం స్వామి. అనుకున్నది ఏదైతే ఉందో దాన్ని కూడా దాటి వెళ్ళగలుగుతారు. మాకైతే బాగా జరిగింది, గురుగారిని అయితే మేము నమ్మినాము, మీరు నమ్మండి, చూడండి, తప్పేం లేదు. జీవితం అయితే బ్రహ్మాండంగా ఉంది స్వామి. మాకైతే ఎటువంటి ఇబ్బంది లేదు. మీ దగ్గర మీరు ఏ చంద్ర కాంట్రాక్టర్ ఫ్రమ్ బెంగళూరు ఏం చెప్తున్నారంటే అద్భుతాలు అంటే ఏంటంటే మాకు జీవితంలో తెలిసినంటే అన్ని అద్భుతాలు మా వాళ్ళే, మా రిలేషన్ వాళ్ళ రిలేషన్స్ వాళ్ళు కూడా తీసుకొచ్చారు. వాళ్ళు కూడా మాలాగా మంచిగా బాగుపడాలని. మేడం గారి ముఖం చూడండి ఎంత సంతోషంగా ఉందో. అమ్మగారి పేరు జమున గారు, ఈయన పేరు భువన్. ఇంటి దగ్గర అమ్మాయి ఉంది కీర్తి. అందరూ చాలా చక్కగా సంతోషంగా ఉన్నారని చెప్పడానికి వచ్చారు. వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా వాళ్ళకి అదృష్టరత్నం పెట్టడానికి వచ్చారు. వారిని అడిగి ఏం జరిగింది ఎట్లా జరిగింది అడుగుదాం. అయ్యా మీ పూర్తి పేరు? నా పేరు చంద్ర స్వామి, బెంగళూరులో ఉంటాము, మారతల్లిలో. బాగుంది స్వామి. 18 సంవత్సరాల నుంచి మేము ఎన్నో కష్టాలు పడినాం బెంగళూరులో. మీ దగ్గరికి వచ్చి వెళ్ళిన తర్వాత అప్పులన్నీ తీరిపోయినాయి, సొంత ఇల్లు కట్టుకున్నాము, మేము చేసే బిజినెస్లు అంతా సంతోషంగా బాగా జరుగుతున్నాయి, ఎటువంటి ఆటంకాలు లేదు, బ్రహ్మాండంగా జరిగిపోతాను స్వామి. నాకు ఎటువంటి ఇబ్బంది లేదు, జీవితాంతం మీకు నేను మా ఫ్యామిలీ రుణపడి ఉంటాం స్వామి. 100 కోట్ల దగ్గర చేరుకుంటున్నారా? చేరుకుంటాం స్వామి. మీకేం డౌట్ లేదు కదా? మాకేం డౌట్ లేదు. మీ ఆశీర్వాదము, దేవుని ఆశీర్వాదము, ఆ లక్ష్మీదేవి ఆశీర్వాదంతో ఖచ్చితంగా మాకైతే ఎటువంటి ఇబ్బందులు లేకుండా మా ఫ్యామిలీ జరిగేదానికి ఎటువంటి ఇబ్బందులు లేవు స్వామి. మీకు ఒక సెపరేట్ తంత్రం కూడా ఇస్తాం స్వామి. ఈ వేళ తారీఖు ఎంత? 2వ తారీఖు స్వామి. వచ్చే సంవత్సరం సేమ్ ఇదే తారీఖు కల్లా మీరు అనుకున్నది ఏదైతే ఉందో దాన్ని కూడా దాటి ముందుకు వెళ్ళిపోగలుగుతారు. మీకు కోరుకోవడానికి ముందే పని అయిపోతుంటుంది. ఆ తంత్రం ఇప్పిస్తాము. అమ్మ జమున గారు, ఏ అదృష్టం పెట్టుకున్నాక ఏం జరిగింది, అంతకుముందు ఎలా ఉండేది, పెట్టుకున్నాక ఎలా ఉంది చెప్తాలే. మేమైతే చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నాము. మాకు 2013 ఇంకా మేము బిజినెస్ చేస్తున్నాము. కానీ డబ్బు చూస్తాము, నిలడం లేదు, రావడం లేదు. ఏది చేసినా లాసు. డబ్బులు వస్తాయి, ఇంట్లో నిలవదు. ఇంకంతా ఇంతే, ఇది అయిపోయింది, ఇంకా లేదు, ఏం చేయాలి అనేది అర్థం కాక ఒకరోజు నేను యూట్యూబ్ చూస్తుంటే అప్పుడు ఇది మీరు చెప్పేది చూసి మళ్ళీ మా ఆయనకి చెప్పాను. లాస్ట్ ఇది ఒక ప్రయత్నం చేద్దాము, ఇంతే పోగొట్టుకున్నాం కదా, ఇది లాస్ట్ చూసేద్దాము అని చెప్పేసి ఆ తర్వాత పంపించాను నేను ఇక్కడికి ఆఫీస్ ఫోన్ చేసి చేస్తాను. మాకు ఎలానో ఏమో ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా బాగుంది. ఫుల్ అప్పులు ఉండేవి, టెన్షన్. నేనైతే నాకు అర్థం హెల్తే పోయింది. మేము లైఫ్లో ఇంత ఉంటామా, మళ్ళీ ఇలా చూస్తామా అని కూడా మేము అనుకోలేదు. కానీ దేవుడు ఆశీర్వాదం, ఇక్కడ వచ్చినాక మీ ఆశీర్వాదం మాకు బాగుంది స్వామి. మీ ఆశీర్వాదం స్వామి. ఎప్పుడు కానీ మా పిల్లలు కానీ చెప్తాను, నిజంగా మీరు ఉండాలని కాదు, నేనైతే ఇంకా మా లైఫ్ అయిపోయింది. ఇంకా మాకి దాదాపు జీవితం లేదనే 1.5 కోటి వరకు లాస్ అయిపోయినాం స్వామి. 1.5 కోటి లాస్ అయినాము. సుమారుగా అంతా అన్ని బిజినెస్లు అయిపోయినాయి, మొత్తం చేతిలో డబ్బులు మొత్తం అయిపోయింది, అప్పులు అయిపోయింది. మీ దగ్గరికి వచ్చి మీ దగ్గరికి వచ్చినప్పటి నుంచి బాగుంది. ఇంకా సరే ఇక్కడికి వచ్చాం, ఇంకా మాకు ఇక్కడికి వచ్చినప్పటికి ఇంకా నేను ఎప్పుడు ఇంటికి వెళ్ళాలి లక్ష్మీదేవి అని చెప్తుంటాను. నా వీడియోలు అన్నీ చూడండి. ఇంట్లో ఆడవాళ్ళు గట్టివాళ్ళు ఉంటే, వాళ్ళు తెలివిగా వ్యవహరిస్తే వాళ్ళు ఆ సంసారాన్ని పైకి తీసుకొస్తారు. ఇంటికి వెళ్ళాలి మీలాగే గట్టిగా ఉండాలి. వచ్చినప్పుడు కంగారు పడకూడదు. కంగారు పడకుండా దాని పరిష్కారం ఏంటని చూసి మీరు ఎట్లయితే పరిష్కారం చేసుకున్నారో అట్లాగా చేస్తాను స్వామి. కన్స్ట్రక్షన్ చేసుకుంటాను, ఇబ్బంది ఏం లేదు, బాగానే ఉంది. లక్ష్మి బాగా తోడుండి పిల్లలకి విద్యా బుద్ధి మంచి ఆరోగ్యాలు. పూర్తి పేరు చెప్పు. భువనేష్. చాలా మంచి పేరు. భువనేష్ అంటే దునియాకి మొత్తం, అంటే ప్రపంచానికే రాజు అని అర్థం. ఉదయాకి ఏం చేస్తావు? పోలీస్ అవుతావా? పోలీస్ అన్నా కలెక్టర్ అన్నావు. కలెక్టర్ అయితే పోలీసులు కూడా కలెక్టర్కే దండం పెడతారు. భువనేష్ అనే పేరుకి కలెక్టర్కి బాగా సెట్ అవుతుంది. నీకు మంత్రం ఒకటి ఇస్తారు. మంత్రం మనసులో అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటే చాలు, నువ్వు ఏది అనుకుంటే అదే అయిపోతుంటుంది. మీ బెంగళూరు వాసులకి ఏమైనా చెప్పదలుచుకున్నారా? నేను చెప్పేది ఏంటంటే మాకైతే బాగా జరిగింది. మనము కష్టపడాలా, ఓన్లీ అది వేసుకొని ఖాళీగా ఉంటే ఎవరికి ఏమి జరగదు. వేసుకోవాలా, మనము కష్టపడాలా, బాగుండాలా. గురుగారిని అయితే మేము నమ్మినాము, మీరు నమ్మండి, చూడండి, తప్పేం లేదు. జీవితం అయితే బ్రహ్మాండంగా ఉంది స్వామి.
మాకైతే ఎటువంటి ఇబ్బంది లేదు. బాగుంది మీ దగ్గర అద్భుతంగా ఉందా? మహా అద్భుతంగానే ఉంది స్వామి. కష్టం కాదు, ఇప్పుడు కూడా ఇష్టంతో ఆ వ్యాపారం చేసుకోవాలి. అంటే నేను చెప్పేది రత్నం పెట్టుకున్నాము మాకు వచ్చేస్తుంది అనుకోకుండా మనం ఏదో ఒక పని చేయాలా అనేది. ఏది చేసినా కలిసి వస్తుంది. అదే ఏదో ఒకటి అది చేయాలా కలిసి వచ్చే మనం పనే అమ్మవారు చేయనిస్తే, లేకపోతే వేరే పని చేయనివ్వదు ఆవిడ. అదే కొందరు ఏం చేస్తారు, ఇంక మేము రక్తం పెట్టుకున్నాం మా పని అయిపోయింది ఇంకా మేము కూర్చుంటే మాకు వచ్చేస్తుంది అంటే అట్లా రాదు. మన ప్రయత్నము మనం చేయాలా అనేది నా ఉద్దేశం. అలా మంచి జరుగుతుంది. కొద్దిగా పెద్ద పనులు పెద్ద వ్యవహారాలు అన్నీ కూడా చేసుకోండి. మీకు ఏం చేయాలో అట్లా చేయాలో అన్నీ మేము ఎప్పుడు చెప్తుంటాము. శుభం బియాత్, శుభం బియాత్.